వినాయక చవితి సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ విత్తన గణపతి పంపిణీ జోరుగా సాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా విత్తన గణపతులను వికారాబాద్ ఎన్ఎస్పీ కార్యాలయంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ పంపిణీ చేశారు. విత్తన గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని ఆయన పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం కోసం సంతోష్ కుమార్ చేస్తున్న ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ విజయ్ కుమార్, వీడీడీఎఫ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి హరిత సేన ఆధ్వర్యంలో మనం గత సంవత్సరాలుగా విత్తన గణపతి అనే కొత్త ఆనవాయితీని తెలంగాణలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం మట్టి గణపతులను కూడా పూజిస్తుంటాం, నిమజ్జనం చేస్తుంటాం. అయితే మట్టి గణపతితో పాటు విత్తన గణపతి అని చెప్పేసి దాంట్లో ఒక సీడ్ బాల్, అదేవిధంగా ఒక కాయిల్తో ఉన్నటువంటి ఒక బుట్ట, దాంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తే 15 రోజుల పాటు ఒక మొక్క వస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి సంవత్సరం మొక్కలని పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఒక లక్ష్యంతో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు చేపడుతున్న ఈ కార్యక్రమంలో అందరం కూడా మనం పర్యావరణాన్ని రక్షించుకోవాలి, ప్రేమించి తద్వారా మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం అందరి మీద ఉందని చెప్పేసి అందరు కూడా పేరున అందరు కూడా తెలియజేస్తున్నా. ఈ విత్తన గణపతిని పూజించండి, పూజించిన తర్వాత మీరు నిమజ్జనం చేస్తే దాని నుండి మొక్క వస్తుంది. కాబట్టి ఆ మొక్కను కూడా రక్షించండి అని చెప్పేసి అందరితోని ఈ గణపతిని తీసుకునేటటువంటి వాళ్ళందరితో పేరున అందరితో విజ్ఞప్తి చేస్తున్నా.